అమరావతి వర్సెస్ మావిగాన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్. పార్టీలు ఏమనుకుంటున్నా కూడా ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ఈ అంశం పైన. అమరావతికి ఓటేస్తారా లేకపోతే మావిగాన్కు మద్దతు ఇస్తారా? సో ఈ విషయాన్ని లైవ్లో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అట్ ప్రెసెంట్ మనమైతే వైజాగ్లోని సీతమ్మధారలో ఉన్నాం. సో ఇక్కడ ఈవినింగ్ అయితే అందరూ రిలాక్స్ అవ్వడానికి వస్తుంటారు, చిన్న పెద్ద అందరూ కూడా. సో లైవ్లో నేరుగా ఈ టాపిక్ పైన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు ఎలాంటి ఎడిటింగ్ లేకుండా, నో ఎడిటింగ్, రష్ కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లే చేసే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. అలానే మీరేమనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏం మాట్లాడరా? ఎస్, మీ అభిప్రాయం జస్ట్. సార్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు వస్తే అమరావతి అని ఒకరు, మావిగాన్ అని ఒకరు. సో రాజధాని విషయంలో మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదు. అలాగే నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అమరావతి ఇనిషియలీ, ఫండమెంటలీ. ఓకే, అండ్ రిమైనింగ్ థింగ్ ఐఎమ్ నాట్ బాదర్డ్. ప్లీజ్ అంతే. ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే జనరల్గా అంటే అది బాగా మంచి క్రాప్ వచ్చే ఏరియా, చాలా మంచి క్రాప్ వచ్చేది. ఈ లాస్ట్ టైం ఎంత అమౌంట్ ఇచ్చారో 2014లో అంత ఇట్ హస్ గాన్ వేస్ట్. ఓకే, సో అది నా బాధ. ట్యాక్స్ పేయర్స్ మనీ పోయింది కదా, మళ్ళీ ఇప్పుడేదో పడతారు, ఇప్పుడేదో వస్తుందో అంటున్నారు. ఏముంది, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది? దానికి టెంపరీ క్యాపిటల్ అని చెప్పి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ క్రోస్, lakhs of crores going to foreign countries, cutting this person, that minister from Singapore, he later got arrested. Nonsense kada. So మీరు ఫైనల్ గా ఇంకేమంటారు? Nothing of that sort. Initially what I told is final. Yes, again just finally you are saying this is final. Yes sir. హలో సార్, గుడ్ ఈవినింగ్. మీరేమనుకుంటున్నారు? అమరావతి లేదా ఏదైనా రాజధాని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని అనేది ఏంటంటే ఇది కూడా ఒక ఏటీఎం అయిపోయింది. సెంట్రల్ నుంచి ఏంటంటే ఫండ్స్ కలెక్షన్ కోసం తయారైన ఒక వ్యవస్థ అయిపోయింది. అలా కాకుండా ఏంటంటే రాజకీయ నాయకులు దీని మీద ఏంటంటే నిజంగా చేయాలని ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏంటంటే సరైన న్యాయం చేయాలనుకుంటే ఏదో ఒక రాజధానిని వెంటనే పూర్తి చేయడం మంచిది. వచ్చే ఎలక్షన్ల కోసం మళ్ళీ ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ ఇంకొక రాజధాని, మావిగాను, ఇట్లా ఇన్ని కన్ఫ్యూజన్స్ లేకుండా ఏదో ఒకటి వెంటనే పూర్తి చేయడం మంచిది. మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఈ రాజధానికి సంబంధించిన నిధులు ఇస్తే అది వాళ్ళు వెంటనే కంప్లీట్ చేశారు నార్త్ స్టేట్స్లో. కానీ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది ఏంటంటే అది అలా కొనసాగింపు చేస్తూనే ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు. సార్ మీరు మాట్లాడు సార్, మామూలు ఒక్క 2 లైన్స్ మీరు మాట్లాడరు. నమస్తే సార్. మీరు దేని గురించి వచ్చారు? దేని గురించి వచ్చామంటే ప్రజెంట్ పబ్లిక్ ఈ విషయం పైన ఏమనుకుంటున్నారు? ఏ పార్టీ లేదు సార్, మేము ఓన్లీ పబ్లిక్ నుంచి. మీరు ఏ పార్టీ కదా? ఏ పార్టీ కాదు సార్, సుమన్ టీవీ. అందుకనే నిష్పక్షపాతంగా మేము పబ్లిక్ ఏమనుకున్నా ఈ టాపిక్ పైన టెలికాస్ట్ చేస్తున్నాం. సో దట్ వే ఇప్పుడు పార్టీలు ఏ స్టాండ్ తీసుకున్నా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది అడిగే ప్రయత్నం సార్. ప్రజలు అమరావతి కోరుకుంటున్నారు. ఎస్. సో మీరేమనుకుంటున్నారు? మేము కూడా అమరావతి. ఓకే, ఎందుకు అనేది ఒక 2 లైన్లు. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో ఉంది, అందరికీ కన్వీనియంట్గా ఉంది, అంతే. ఎస్ సార్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 3 ప్రాంతాల కారిడార్ని కలుపుకొని అని ఒక ప్రపోజల్ కూడా విన్నారు కదా. సో దానివల్ల దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే 3 ప్రాంతాల్లో రాజధాని ఏంటమ్మా, అక్కడికక్కడికి 40-50 కిలోమీటర్లు ఉంది. ఆ 3 ప్రాంతాలు డెవలప్ చేయాలంటే మన వల్ల కాదు, అది కరెక్ట్ పొజిషన్ కాదు. అది ఓకే 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 సార్. అంటే ఎక్కువ ఏమి చెప్పాల్సిన లేదు సార్, జస్ట్ నో కామెంట్స్. ఓకే. సో ఇట్లా లైవ్లో పబ్లిక్ ఏమనుకుంటున్నా కూడా వాళ్ళు అసలు అమరావతి అనుకుంటున్నారా, మావిగాన్ కోరుకుంటున్నారా, ఈ విషయాన్ని లైవ్లో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? ఏంటమ్మా? ఏం లేదు సార్, చిన్న క్వశ్చన్ అడుగుతాం అంతే. జస్ట్ మీ పేరు తెలుసు? ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు అమరావతి అని ఒక పార్టీ, మావిగాన్ అని ఒక పార్టీ, ఇది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో చెప్తున్నారు. పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? మేము అమరావతిని సపోర్ట్ చేస్తాం. ఎందుకు సార్? అమరావతి సెంటర్ పాయింట్ బాగుంది, మంచి డెవలప్మెంట్ కూడా బాగుంది. అక్కడ చూసి వచ్చాను నేను కూడా. వెళ్ళారా సార్? ఓకే. బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, రోడ్స్ బాగున్నాయి. అది స్టేట్ మొత్తానికి సెంట్రల్ ప్లేస్
కాబట్టి వీఆర్ అందరం కూడా లైక్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మీరు కూడా ఏమనుకుంటున్నా కూడా ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అందరూ ఫుల్ బిజీ ఉన్నారు, బట్ లైవ్లో ఒపీనియన్స్ తీసుకుంటున్నాం కాబట్టి తప్పదు డిస్టర్బ్ చేయడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Madam, actually I don't know Telugu. You don't know Telugu, sir? Okay, yes. So, are you able to speak in English? Right. So, we are taking bites from public, sir. It belongs to Amaravati versus Mavigan. It's for AP capital. So, what's your opinion? I could not get your question. Yes. Chandrababu garu took a decision, that's the Amaravati. It's for capital for AP. And Jagan Mohan Reddy announced for Mavigan. It's a 3 areas corridor. It's developing for a capital. So what do you want? I think see any country, any state, they are having only one capital. So better put all efforts to make one city better. In place of distributing resources so many places. So I think Chandrababu Naidu what he has done is good. Amaravati should be only one capital. The other way we can develop the other areas also. Need not be that if it is capital then only we can develop. Suppose Bombay is their capital, Pune is developed. So many examples are there. Yes. So we cannot make 3 capitals putting so many resources. So one capital is better as per me. Yes. Thank you. Thank you, sir. Thank you. Thank you. ఓకే, సో ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. మీ పేరండి? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో అంటే మన ఏపీ రాజధాని విషయంలో హాట్ టాపిక్ వచ్చి అమరావతి వర్సెస్ మావిగాన్. మీరేమనుకుంటున్నారు? See, no matter whatever the place is, no, everything should be deployed like across the places actually. So ultimately, like, people should be in a way like everyone getting employed, right? So that's the intention. It's not like a diverse way. I'm not focusing on any specific thing. It should be like across. For example, you see Chennai, right? It's almost developed everywhere. It's not like a specific district, any district or something, so that people will get employed. So now what is happening in our state, right? People are migrating to other place. If you see our engineers, right? They're just going to Chennai, Hyderabad, or any place to get some jobs, and it's having very tough time now. So it's not a politics like whether it's our Amaravati is growing or Visakhapatnam is growing or some states or some district is going. It should be in a diverse way so that everyone is getting employed, and that will be helping the society. So that's our intention. It's not like this government or that government. No matter whoever it is, it will be good, doing good to the society. So that's our intention. We have voted to them. Yeah. థ్యాంక్ యూ. సో ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ పేరు? చంద్రశేఖర్ అండి. ఓకే, చంద్రశేఖర్ గారు. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో రాజధాని విషయం హాట్ టాపిక్గా ఉంది. అమరావతి అని ఒకరు, మావిగన్ అని ఒకరు. మరి మీరేమంటారు? నేను అమరావతికేనండి. ఓకే, ఎందుకు సార్? ఆల్రెడీ 2014లోనే డిసైడ్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చేశారు. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తే 3 క్యాపిటల్స్ అనేసి లాస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అని. ఆల్రెడీ అమరావతిలో వర్క్స్ జరుగుతున్నాయి కదా, 50,000 crores. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ మనకి క్యాపిటల్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఉండదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా గెజెట్ రిలీజ్ చేసింది కదా మన అమరావతి అని. అది సో నా ఒపీనియన్, అమరావతి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఇది అమరావతి వర్సెస్ మావిగాన్ పై విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారో లైవ్లీ టెలికాస్ట్ చేస్తున్నాం. ఒక్కో ప్రాంతానికి వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ లైవ్లో తెలుసుకొని వాళ్ళ నుంచి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా టెలికాస్ట్ చేస్తున్నాం. సో మీరు కూడా మిమ్మల్ని మేము అప్రోచ్ కాలేకపోవచ్చు, కానీ మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని అయితే హ్యాపీగా తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ.